ఎన్ని రోజులు ఇక్కడ ఓట్లు పోసి 25 రోజులు అవుతుంది. పట్టించుకోవట్లేదా? పట్టించుకుంటలేరు. అది జోకులు లేదు చక్కగా, ఉమ్, కాంటలు పెట్టుడు లేదు. ఉమ్. ఉమ్. ఎందుకు లేట్ అవుతుంది? ఇప్పుడు కాంటలు పెట్టకనే అమలు చక్కగా పని చేస్తలేరు. వాళ్ళకి ఎండ కాబట్టి వాళ్ళు భయపడతారు. వేరే వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు తీస్తలేరు. ఈ జోకులు చక్కగా జోకుతలేరు. ఈ వాళ్ళకి ఇట్లా అవుతుంది. పట్టించుకోవట్లేదా అధికారులు? అధికారులు పట్టించుకుంటలేరు. ఎట్లా మరి? ఏం చేసుడు ఇట్లా కష్టపడతాను. ఇంకెన్ని రోజులని ఇక్కడ పెట్టుకుంటారు? ఇక అత్త ఇక జోకుతారు, ఇక జోకుతారు, తడిసిన జోకుతారు అంటారు. అది గంటే ఉంటుంది, ఇంట్లో ఉంటుంది. నిన్న రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఈ నెల ఆఖరి వరకే కొంటా, తర్వాత కొనలేనని చెప్తుండ్రు. ఇక కొనకపోతే ఇక ఏం చేస్తారు. పోతాయా మరి నెల వరకు పోతాయా? ఏమో ఇక ఇప్పుడైతే ఇన్ని రోజులు ఇంకా మీరు చూస్తారు ఎట్లున్నాయి వాటిలు. 90% ఆల్రెడీ కొనేసినామని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. 90% కొనడానికి ఇవన్నీ ఏంటి? ఏందో ఏం ప్రభుత్వం అని మంచి అనిపిస్తలేదు. ఎందుకు ఈ రైతాంగం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, మంచిగానే ఉన్నారు రైతులు అని చెప్తున్నారు. ఏం కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది ఇది? గత ప్రభుత్వం ఈ టైంకి ఓట్లు ఉండేదా? లేకుండే అయిపో. ఎట్లా ఉండే అప్పుడు? ఇంత లేట్ అయ్యేదా? ఎప్పుడు పోయేది? ఇంతగా లేట్ ఉండేది. ఒక్క నెల లోపల మొత్తం కంప్లీట్ అయిపోవు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు 2 నెలలు అవుతుంది దగ్గర. ఇప్పుడు 2 నెలలు అవుతుంది. రోహిణి కార్తీక వచ్చింది, వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ మీకు దుక్కి దున్నడానికో దానికో పైసలు కావాలి. ఇప్పుడు దాకా మీ ఒడ్లు పోలే, మరి పైసలు ఎట్లా మీకు? ఇక అట్లు పోతేనే పైసలు. ఇక మళ్ళీ అప్పు తీసుకొచ్చినా కానీ అప్పులు కూడా ఇయ్యారు ఇప్పుడు. ఎవరి దగ్గర అప్పులు లేవు. ఎవరి దగ్గర లేవు. ఇప్పుడు అమ్ముతున్నాయి కదా మనకు వచ్చేటి. అమ్మితే మళ్ళీ లాగోడికి దానికి అవుతాయి. స్టార్ట్ ఏ కోసం ఒక్కొక్కసారి రాత్రిపూట ఏడిపోతుంది. నిద్ర లేచి వాసుడికి అనే వాళ్ళకు ఉరికాచుడేనా నిద్రలో. అనుకున్నారా ఇంత కష్టపడతారని ఈ ప్రభుత్వం వస్తే? ఏమనుకున్నా తెలియదు, వాళ్ళకు తెలుసు కానీ ఎవరు ముందుకు వస్తలేరు. మీ ఎమ్మెల్యే అయినా కనీసం వస్తుండా? ఒక్కసారి ఇక్కడ ఓపెన్ చేసినట్టు ఇవరకు కంటికి కనపడలేదు. మంచిగా కొనుక్కుంటున్నావా అని చెప్తుండగా మీ ఎమ్మెల్యే ఈ ఆపదికి. ఎందుకంటే ఉంది. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు? విజయరామరావు. కటింగ్ ఇట్లా ఏమైనా పెడుతుండా? కటింగ్ ఏం లేదు కదా. కటింగ్ మంచిగా ఉన్నాయి కానీ ఇదే కోస. పనితీరు మంచిగా ఉందా అతని పనితీరు మంచిగా ఉందా? ఏం పనితీరు, ఇలా ఈడ రేపు ఆడ అన్నట్టు ఉన్నది అంతే. గత మీ మాజీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది? ఆయనకు మంచిగా ఉండేది. దాసరి మనోడి మంచిగా చేసిండా? మంచిగా చేసి ఆపదికి వచ్చేటోడా? ఎప్పుడు ఉరికాచ్చు. ఎందుకు ఒకటి మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం కావాలని చెప్పి మళ్ళీ చేసారు అన్నట్టు. లేకపోతే ఆయన రాకపోగాని. ఇప్పుడు నీ అనుభవంలో తెలంగాణ ఏర్పడక ముందు కరెంటు కానీ నీళ్ళు కానీ సమస్యలు ఎట్లా ఉండనే? గింతగానే వరి పండేదా అప్పుడు? పండలేదు, అంతా లేదు. ఇప్పుడే బాగైంది. ఎట్లా నీళ్ళ కాలువలు తెచ్చి ఏ కాపు చక్కగా నీళ్ళు చక్కగా రాకపోవు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక నీళ్ళు మాత్రం మంచిగా ఇచ్చింది. అంతే, ఒక నీళ్ళు మాత్రం కష్టపడకుండా ఫుల్ వచ్చినాయి నీళ్ళు 2 పనులు అయితే. అంతేగాని పండిన మావడినా కానీ నాశనం అయిపోతాను. ఇక బాగా అనిపిస్తుందిగా ఈ ఊరియా బత్తాలు అప్పుడు ఇబ్బంది, ఇప్పుడు పండిన కూడా అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది. బాగా అనిపిస్తలేదా? బాగా ఇబ్బంది పడతాను. ఇవి పోతే పోరు ఇంకా కూడా పోయి అనిపిస్తుంది. మరి ఇంకా అసలు 2 రోజులు ఇంకా వాళ్ళు కొడితే ఇంకేడ పోతాయి. వారం రోజుల వరకే కొంటా, తర్వాత కొనమని చెప్తారు. ఇక అనబోతే ఇక అగ్గిదాల కూడా అవుతుంది అట్లా. కొనమని చెప్తే ప్రైవేట్లో అయినా అమ్ముకోవాలి. అదే ప్రైవేట్లో అమ్ముకుంటాం అట్లా చెప్తే. ఇక మరి ఏమైందో ఇక చూద్దాం ఇంకా 5-6 రోజులు. మళ్ళా ఎవరు వస్తే మంచిగా ఉంటుంది రైతుల పట్ల? ఇక కాంగ్రెస్ మన టీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుంది. ఇక గుడ్డి కష్టం బాగా అప్పులు చేసే మొత్తం కొద్దిగా ప్రజలకైతే సేవ చేశారు. కనీసం రైతు బంధు అయినా పడుతుందా ఇప్పుడు? రైతు బంధు ఉన్న వాళ్ళకు పడతలేదు ఇప్పుడు బాగా. 2 పంటల నుంచి 1 పంటకే వేసారు అంతే. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఈ టైంకి పడేదా పైసలు? ఎప్పటిదప్పుడే పడ్డాయి. కానీ మాత్రం పడ్డాయి.